అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పెండింగ్ డిఏలలో 2 డిఏ బకాయిలకి సంబంధించి విడుదల అవ్వబోతున్నాయి. ఆర్థిక శాఖకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు కూడా క్లియర్ అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. పెండింగ్లో ఉన్నటువంటి 2 డిఏలకు త్వరలో మోక్షం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయండి. ఈ 4 డిఏల్లో 2 డిఏలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆర్థిక శాఖకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్లోనే మంజూరు చేసే అవకాశం, లేదంటే దసరా కానుకగా ప్రకటన. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు బత్యం బకాయిలను త్వరలో చెల్లించబోతుంది తెలంగాణ సర్కార్. పెండింగ్లో ఉన్నటువంటి 4 బకాయిలలో 2ంటిని వీలైనంత త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు 2 డిఏల ప్రతిపాదనలు, అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారండి. వీళ్ళని బట్టి సెప్టెంబర్లోనే ఈ 2 డిఏలను మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుకగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అయితే అందుతున్నాయని, పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీలైనంత త్వరలోనే 2 డిఏలను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరికి సంబంధించి ఈ 4 డిఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 2024 జూలై డిఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డిఏ కింద బేసిక్లో 3.64% వేతనాన్ని కూడా ప్రకటించాల్సి అయితే ఉంది. ఈ 4 డిఏలు కలిపితే అది 14.56%కు చేరుతుంది. ఇప్పుడు 2 డిఏలు మంజూరు చేయాల్సి వస్తే 7.28% వేతనం ప్రకటించాలి. ప్రస్తుత వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతము వేతనానికి ఏడాదికి 250 కోట్ల చొప్పున ప్రభుత్వంపై భారం పడుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ లెక్కన 2 డిఏలు కలిపి 1820 కోట్లు అవసరమవుతాయి. అంటే ప్రతి నెల కూడా రాష్ట్ర ఖజానాపై 150 కోట్ల పైచీలకు భారం పడనుంది. సో ఇదండి వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.